స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పెను. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్య నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే. ఈ దినమంతయు దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. వేలాది మంది చూస్తున్నారని నేను అనడం లేదు. కొంతమంది చూస్తున్నారు, వాళ్ళు కొద్దిమంది దీవించబడుతున్నారు. ఒక ఆత్మ రక్షింపబడినా చాలు, ఒక వ్యక్తి బలపడినా చాలు, ఈ ప్రయాసానికి ఒక ఫలితం దొరికినట్టుగా భావిస్తాం. ఇది ఒక పెద్ద పరిచర్యం కాదు, చిన్న పరిచర్య. నేను ఒక చిన్న సేవకుని మాత్రమే. అయినప్పటికీ చిన్న సేవకుని ద్వారా దేవుడు కొన్ని కార్యాలు జరిగిస్తాడు. నేను 5 రొట్టెలు 2 చేపలు కలిగిన ఒక బాలుడిని లాంటోడిని. ఈ బాలుడి రొట్టెల ద్వారా దేవుడు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టగలడు. నా చేతుల్లోంచి ఆయన చేతుల్లోకి వెళ్ళినప్పుడు, ఆయన నోట్లో నుంచి నా చెవుల్లోకి వచ్చినప్పుడు, నా చెవుల్లోంచి నా హృదయంలోకి వెళ్ళి, నా హృదయంలోంచి నా నోట్లోంచి కొంతమంది చెవులకు వెళ్తున్నప్పుడు, మాట ఇలా ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు, వర్డ్ ఇలా రొటేట్ అవుతున్నప్పుడు, వర్డ్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు, రోమ్ అవుతున్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎవరికైనా ఏమైనా ఆత్మీయ అనారోగ్య సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియజేయండి. వెంటనే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. నాతో పాటు ఉన్న దేవుజనులు మేమందరం కలిసి ప్రార్థన చేస్తాం. తద్వారా మీకు విడుదల దొరుకుతుంది. అప్పుడు దేవుని స్తుతించవచ్చు. మోషే నియమించినటువంటి ఏదో కానుకనివ్వని మేము అడగడం లేదు. కానుక ముఖ్యం కాదు, క్రీస్తు ద్వారా కార్యం జరగడం ముఖ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. మరొక పర్యాయము మీ అమూల్యమైన సమయాన్ని మీరు కేటాయించి ఈ కార్యక్రమం చూడడానికి మీ సమయాన్ని కేటాయించారు. మీకు చూడడానికి బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి, కానీ మీరు ఇక్కడే ఆగారు కాసేపు. అందును బట్టి నేను ప్రభు నామాన్ని ఇక్కడ కాసేపు ఆగారు కాబట్టి మరి కాసేపు ఆగాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. రండి, దేవుని వాక్యాన్ని విందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. ఈ సమయంలో మా ప్రియుల్లో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నట్టు ఆయన హెచ్చవలసినది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకుల్లో ఎవరైనా అనారోగ్యంతో గురవుతుంటే, అనగా బీపీలతోనూ, షుగర్లతోనూ, థైరాయిడ్తోనూ, క్యాన్సర్తోనూ, మానసిక సమస్యలతోనూ, అలర్జీస్తోనూ, స్కిన్ ప్రాబ్లమ్స్తోనూ, ఇంకా చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్న మా ప్రియులందరినీ యేసు నామములో ప్రభువా, సర్వరోగ నివారిణి లాంటి వాడమైన నీ దగ్గరికి వారిని తీసుకొస్తున్నాం. యేసు నామములో మీరు వారిని దర్శించండి. వారి సర్వ రోగముల నుంచి వారికి సంపూర్ణమైన విడుదల మీరు కలుగు చేయమని అడుగుతున్నాం. తండ్రి, మీకు వందనం చేయిస్తున్నాం. వారు ఎవరైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా కానీ ప్రభువా, ఏ వయసు వారైనా సరే వారి జీవితాల్లో మీ కార్యము జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. దేవా, మీకు వందనం చేయిస్తున్నాం. ఇంతవరకు ఈ కార్యక్రమాలు చేయడానికి మీరు సహాయం చేశారు. ఇంతవరకు ఈ కార్యక్రమాలు ఇలా జరగడానికి కొంతమంది వ్యక్తులు ప్రేరేపించబడి వారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను అందించిన సహాయ సహకారాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యం వినబోతున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని చలని స్వరం విని ఆత్మీయంగా మేలు పొందుకుని ముందుకు సాగుతూ సాయం చేయమని అడుగుకుంటున్నాం. దేవా, మీకు వందనాలు. శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు వందనాలు. చైర్మన్ గారు అయినటువంటి మా ప్రియులు నాయన శోభన్ సార్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసునికి ఇచ్చినటువంటి సంపూర్ణమైన ఆరోగ్యము, బలము కొరకై, స్వస్థత కొరకై మీకు వందనం చేయిస్తున్నాం ప్రభువా. యేసయ్యా, మీకు వందనాలు. మీకు వందనాలు చేయిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనం చేయిస్తూ ముందు వాక్య సమయంలో కూడా మీరు మీ సాన్నిధ్యాన్ని మాతో ఉంచమని యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరి స్తోత్రం. మరొక పర్యాయం మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనం గురించి మాట్లాడుకున్నాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 5th చాప్టర్ వర్స్ 9లోంచి మనం మాట్లాడుకున్నాం. శోధించడం అనేటువంటి విషయము ఈ అధ్యాయంలోంచి, ఈ వచనంలోంచి మాట్లాడుకున్నాం. తర్వాత కొన్ని దుర్వార్తలు అనేది ఒక 4 దుర్వార్తలు ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని మనం మాట్లాడుకున్నాం. తర్వాత 7 సద్వార్తలు లేకపోతే శుభవార్తలు. శుభవార్త అంటే ఛానల్ గురించి నేను మాట్లాడడం లేదు.
ఎక్కడ శుభవార్త ఉందో అక్కడ దుర్వార్తలు. సువార్తలో ఒక శుభవార్త ఒక దుర్వార్త ఉందని, అది ఏ విధంగా ఏంటి అనే దాని గురించి నేను గత ఎపిసోడ్లో వివరించడం జరిగింది. మనం 7 శుభవార్తల గురించి మనం ఆలోచించాం. బీహోల్డ్ అనే చోటల్లా శుభవార్తలు ఎక్కువ ఉన్నాయి. మన దృష్టిని మరల్చాలని, ఆయన వైపు తిప్పుకోవాలని ఆయన యొక్క ఉద్దేశమైంది. మనం ఆయన వైపు తిరగాలి. మనుషుల వైపు చూస్తే మనకు లాభం లేదు. కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? కొండల్లోంచి నాకు సహాయం రాదు, దేశాల నుంచి నాకు సహాయం రాదు. నాకు సహాయము యెహోవా వలనే. స్తోత్రం, హల్లెలూయా. మన సహాయం అక్కడి నుంచి వస్తుంది కనుక మనం మర్చిపోకూడదు. స్తోత్రం. సహాయం అందించగలిగిన సృష్టికర్త వైపు సదాకాలం చూస్తే సదాకాలం మనం సహాయాన్ని పొందుకొని సంతోషంగా జీవిస్తాం ఈ శేష జీవితం అంతా. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. సమయంలో మన మూలవాక్యాన్ని చదువుకుందాం. దానికి ముందుగా నిన్నటి దినం అపోస్తలుల యొక్క విడుదల గురించినటువంటి ద గుడ్ న్యూస్ అబౌట్ ద డెలివరెన్స్ ఆఫ్ అపోస్టల్స్ ఫ్రమ్ ద ప్రిజన్. చెరసాల్లో నుంచి మానవ ప్రయత్నం లేకుండా జరిగినటువంటి అపోస్తలుల యొక్క అద్భుత విడుదల గురించి మనం మాట్లాడాలి. దట్స్ ఎ గుడ్ న్యూస్. ఇదిగో, మీరు చెరసాల్లో వేయించిన మనుషులు చెరసాల్లో ఉంటారనుకున్నారేమో, మీరు వేయించగలరు, కానీ వాళ్లకు విడుదల స్వర్గం కలిగించగలదు. స్తోత్రం. సమాజము బంధించగలదు, సమాజము సంఖ్యలు వేయగలదు, కానీ స్వర్గము ఆ సంఖ్యలను తెంపివేయగలదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో, మీరు చెరసాల్లో వేయించిన మనుషులు. అప్పుడు ఒకడు వచ్చి, ఎవరో మరి తెలియదు, వచ్చి చెప్తున్నట్టు వార్త, గుడ్ న్యూస్. అది వాడికి గుడ్ న్యూస్ లాగా అనిపించింది. అయినా వాళ్ళు ఏం చేయాలంటున్నారు? ఈ జైలు వాళ్ళకి టెన్షన్ అయింది, జైల్లోకి వెళ్ళి మరీ చెప్తున్నాడు. వాళ్ళు ఉదయం అలా బయటకు వస్తే తెలియదు, అయ్యా మీరు జైల్లో వేసిన వాళ్ళు ఎక్కున్నారు, ఎలా వచ్చారు మీరు? ఇది కళ నిజమా? ఇది నిజమా అని వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళందరూ మాకు తెలియదు, మాకేమి తెలియదు, మేము నిద్రపోతున్నాం, మమ్మల్ని ఎవరో వచ్చి లేపారు, మేము బయటకు వచ్చేసాం, మేము కాసేపటికి నిలబడితే ఆ చీకట్లో నడుచుకుంటూ వచ్చినాం, మేము దేవాలయంలో ఉన్నాం అని మాకు అర్థమైంది. చెరసాల్లో ఉన్నటువంటి మేము దేవాలయములోకి ఎలా వచ్చామో మాకు అర్థం కావడం లేదు. స్తోత్రం, స్తోత్రం. మనకు అర్థం కావు. ఇది యెహోవా వలన జరిగిన కార్యము మన కనులకు ఆశ్చర్యం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏ మానవ భాష చాలదు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన జ్ఞానం చాలదు. అది మనకు అర్థమైనట్టుగా ఉంటుంది, అర్థం కానట్టుగానే ఉంది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అపోస్తలుల యొక్క విడుదల గురించి, అంతేకాకుండా ఆకాశం వైపు తేరు చూస్తున్నటువంటి శిష్యులతో చెప్పి, హలో, ఎందుకండి ఆకాశం వైపు చూస్తున్నారు? చూడాల్సిన అవసరం లేదు. ఆ మేఘాన్ని చూసుకుంటూ పోతే ఆ మేఘము కనుమబ్బు అవుతుంది, కనుమరుగు అవుతుంది. మేఘములో దాచబడిన క్రీస్తు, మేఘములో పొదగబడిన క్రీస్తు, మేఘాన్ని పొత్తిగుడ్డగా చేసుకున్న క్రీస్తు వెళ్ళిపోయాడు కదా, మరలా వస్తాడులే, మేఘాన్ని ధూళిగా చేసుకుని వస్తాడులే, మీరు వెళ్ళిపోండి, మీకేం చెప్పాడు లాస్ట్న? కనిపెట్టండి అని చెప్పాడు కదా. తండ్రి చేసిన వాగ్దానం కోసం వెళ్ళండిగా, దేవాలయాన్ని విడిచిపెట్టొద్దు, యెరూషలేం విడిచిపెట్టొద్దు, ఉండని అక్కడే కట్టుబడిపోండి. అది ఎన్ని రోజులైనా సరే, 9 రోజులైనా, 10 రోజులైనా, వారం రోజులైనా, నెల రోజులైనా, 40 రోజులైనా ఉండండి మీరు అక్కడ. ప్రభు చెప్పింది వినండియా బాబు. ఆకాశం వైపు చూస్తే ఏమి రాదు, కొండల వైపు చూస్తే ఏమి రాదు, విదేశీయుల వైపు చూస్తే ఏమి రాదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. స్తోత్రం. మూడో విషయము, అన్య భాషలు మాట్లాడే వాళ్ళ గురించి. ఇదేంటిది? ఆశ్చర్యంగా ఉంది. కొత్త భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ అర్థమైన భాషలు మాట్లాడినప్పటికీ కూడా ఇదేంటి అంటున్నారు. వాళ్ళకి అర్థమయ్యే భాషలు మాట్లాడారు, అర్థం కాని భాషలు కూడా మాట్లాడారు. అర్థం కాని భాషలు మాట్లాడుతారు కాబట్టి భాషలకు అర్థము చెప్పే వరము కావాలని మీరు ప్రార్థించండి అని అన్నాడు పౌలు గారు. అర్థమయ్యే భాషలకు మళ్ళీ ప్రభువా దానికి అర్థాలు చెప్పేటప్పుడు వరం మాకు ఇవ్వమని అడగాల్సిన అవసరం లేదు. అనగా భాషలు అర్థమవుతాయి, అర్థం కావు. అవి మానవ భాషలు కావచ్చు, మానవాతీత భాషలు కావచ్చు. దేవదూతల భాష అని నేను అన్నాను. స్తోత్రం. దేవదూతల భాష మనుషుల మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు.
దేవదూతల భాషతో దేవుడితో మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం మానవ భాషలోనే దేవుడితో మాట్లాడతాం. తెలుగులో మాట్లాడవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, కన్నడలో మాట్లాడవచ్చు, అయితే మార్మికమైన భాషలో, మిస్టీరియస్ భాషలో, స్పిరిట్ లాంగ్వేజ్లో దేవునితో మాట్లాడచ్చు. సమస్తమును కలుగు చేసిన వానికి సమస్త భాషలు వచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగోది ప్రార్థించే వ్యక్తిని గురించినట్టు విషయం. ప్రార్థించే సౌలు, ప్రార్థించేటువంటి పౌలు గురించిన విషయం. అతడు ప్రమాదకరమైన వాడు కాదు. అననీయా, ఇట్స్ ఎ గుడ్ న్యూస్, యూ గో అండ్ క్యాచ్ దట్ ఫిష్. ఆ చేపను పట్టి గట్టు మీద వేసాను. స్తోత్రం. ఆ చేప 3 రోజులకి గిలగిల కొట్టుకుంటుంది. దమస్కు సముద్రంలో నుంచి, లేకపోతే యూదయ సముద్రంలోంచి, స్తోత్రం, దమస్కు తీరంలో వేసాను నేను. పోయి పట్టుకో, గో అండ్ క్యాచ్ హిమ్, క్యాచ్ హిమ్ లైవ్లీ, క్యాచ్ హిమ్ లైవ్ అని అట్టే పట్టుకో. లైవ్ ఫిష్ అన్నట్టుగా, లైవ్ బిలీవర్ వాడు, లైవ్ మినిస్టర్. గో అండ్ క్యాచ్ హిమ్. స్తోత్రం. వెళ్ళాడు, పట్టుకున్నాడు. అంటే పారిపోతాడనే ఉద్దేశంతో పట్టుకున్నాడు. ఇక పోలీసు వాడు దొంగను పట్టుకున్నాడని కాదు, ఆ విధానంలో కాదు. స్తోత్రం. తల మీద చేతులు ఉంచు. స్తోత్రం. కలుసుకోవడానికి భయపడవచ్చు, నో ప్రాబ్లం. హీ కుడ్ నాట్ సీ. అతను గుడ్డివాడయ్యాడు, అతను చూడలేడు. నువ్వు అతను చూడొచ్చు, అతను నిన్ను చూడలేడు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు తల మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తే అతని కన్నులు తెరవబడతాయి. అతని కన్నులు తెరవబడినప్పుడు అతను పూర్వంలాగా క్రూరుడిగా మారి నిన్ను కొట్టడు, తిట్టడు. 3 రోజులుగా అన్నపానాలు లేకుండా ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అతని హృదయం కరిగిపోయింది, అతని క్రూరత్వం తొలగిపోయింది. హీ బికమ్ నార్మల్, హీ బికమ్ సింపుల్ మ్యాన్. సాధువుగా మారాడు. ఇంతకుముందు సింహంగా ఉన్నవాడు సాధువుగా మారాడు. ఇంతకుముందు పులిగా ఉన్నవాడు ఇప్పుడు పిల్లిగా మారాడు. గో, దెర్ ఇస్ నో డేంజర్ విత్ హిమ్, దెర్ ఇస్ నో హార్మ్ విత్ హిమ్. గో మ్యాన్ అని దేవుడు పంపించాడు. సరే, దేవుని స్తోత్రం. ప్రార్థించే వ్యక్తిని గురించి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుకున్నాం. అతడున్న గదిలో, స్తోత్రం, పేతురున్న గదిలో, సంఘము పెద్ద గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది, ఏడుస్తుంది. మా పాస్టర్ గారు చనిపోవడానికి వీల్లేదు. పస్కా తర్వాత ఏంటో మరి పరిస్థితులు తెలియదు. పస్కా తర్వాత మేము పశ్చాత్తాపడాల్సి వస్తుంది, పశ్చాత్తాపం ప్రలాపించాల్సి వస్తుంది. ఓ, మాకు అర్థం కావడం లేదు ప్రభువా, ఈ దారుణం జరగడానికి వీల్లేదు. మాకు ఆ న్యూస్ ఎలాగో మరి లీక్ అయింది, యాకోబుని చంపినట్టుగా చంపుతారని న్యూస్. కాబట్టి మా పేతురు పాస్టర్ గారు చనిపోవడానికి వీల్లేదని సంఘమంతా ప్రార్థన చేసినప్పుడు చెరసాలలో దేవుడు కార్యం చేశాడు. చెరసాలలో ప్రార్థన చేసినప్పుడు చెరసాలలో దేవుడు కార్యం చేశాడు. చెరసాల అడుగున దేవుడు కార్యం చేశాడు. దేవుడు ఎక్కడైనా కార్యం చేస్తాడు. హీ కెన్ డూ ఎనీథింగ్. స్తోత్రం. ప్రభు దూతను గురించినటువంటి వార్త. అవసరతను బట్టి దేవుడు తన దూతలను పంపిస్తాడు. దేవదూతలు దిగి రావాలని మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నా అసిస్టెంట్ దేవదూత ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం లేదు. దేవదూతల సహాయాన్ని గురించి ప్రసంగాలు చేయాల్సిన అవసరం లేదు. అవసరతను బట్టి ఆయన దేవదూతను పంపిస్తాడు. స్తోత్రం. అడిగితే కాదు, సంసోను తల్లిదండ్రులకి దేవదూతను పంపించింది. మాకు దేవదూతను పంపించవచ్చు కదా? నో. స్తోత్రం. హల్లెలూయా. మరియమ్మ అడిగితే కాదు, నాకు ఎవరినో ఒకరిని గాబ్రియల్ని ఎవరినో పంపించు, నాతో పరలోకం నుంచి మెసేజ్ ఒకటి వినాలంది కాదు. వాళ్ళెవ్వరూ అడగకుండానే దేవుని దూత దిగి వచ్చాడు. అబియస్రీల పొలములో పని చేస్తున్నటువంటి గిద్యోను దగ్గరికి, గానుగు చాటున ధాన్యం దుల్లగొట్టుకుంటున్న గిద్యోను దగ్గరికి, మాకు దేవదూతను పంపించవా, నేను ఒంటరిగా ఉన్నప్పుడు దేవదూతను పంపించవా అని గిద్యోను అడగలేదు. అడగకుండానే వీళ్ళందరి మధ్యలోకి దేవుడు తన దూతను పంపాడు. అడగకుండానే దానియేలు ఉన్నటువంటి ఆ సింహాల గుహలోకి దేవుడు దూతను పంపాడు. మనకు సహాయం దొరుకుతుంది, మనకు మనీ పవర్ దొరుకుతుంది, మనకు మ్యాన్ పవర్ దొరుకుతుంది, మనకు స్పిరిచువల్ పవర్ దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 25వ వచనం, నా వెనకాల వచ్చువాడు, అనగా యోహాను వెనకాల వచ్చినవాడు, యోహాను తర్వాత వచ్చినవాడు, నా కాలము తర్వాత వచ్చినవాడు, నేనుంటుండగా వచ్చినవాడు, నా చేత బాప్తిజం తీసుకున్నవాడు, నాకన్నా శక్తిమంతుడు. నేను శక్తిమంతుడే, బట్ హీఈస్ మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్. నేను నేలలో బాప్తిజం ఇచ్చాను, ఆయన కూడా నేలలో బాప్తిజం ఇచ్చాడు. కానీ
ఆయన ఇచ్చినట్టుగా నేను బాప్తిజం ఇవ్వలేను. ఎలాగా? ఆయన విధానం ఏంటి? కాదు, ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిజం ఇస్తాడు. అది నేను చేయలేను. స్తోత్రం. ఎందుకంటే నేను మనిషిని, ఆయన మనిషి కాదు. స్తోత్రం. ఆయన మనిషిలాగా కనిపిస్తున్నప్పటికీ ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు, దేవుని కుమారుడు అనే మాటలు మనం అక్కడ చూడగలం. సరే, దేవుని స్తోత్రం. తర్వాత అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనం. తమను ఇబ్బంది పెడుతున్నట్టు, ఆటంకపరుస్తున్నట్టు యూదులను ఉద్దేశించి చెప్పినట్టు పౌలు చెప్పిన మాటలు. హలో, వదిలేసేయండి, ఇంకొద్దు ఆర్గ్యుమెంట్లు వద్దు. మేము మరలా రావాలనుకోవడం లేదు మీ దగ్గరికి. వి విల్ లీవ్. మీకు అందరికీ నమస్కారం, మీ అందరికీ వందనాలండి అని తమ వస్త్రాలు కొన్నటువంటి ధూళిని, ఉందో లేదో మరి తెలియదు, ఉండొచ్చు, ఉండే అవకాశమే ఉంది. ఎందుకంటే ఆ రోడ్లన్నీ అలా దుమ్ముగా ఉండేవి. రోడ్లు, మంచి రోడ్స్ లేవు, బెటర్ రోడ్స్ లేవు అప్పట్లో. ఈ రోజుల్లో ఉన్నట్టుగా అంత డెవలప్ కాలేదు. అప్పుడు అది టూరిస్ట్ సెంటర్ కాదు, ఇప్పుడు అది టూరిస్ట్ సెంటర్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, అన్యజనుల దగ్గరికి వెళ్ళడం గురించిన గుడ్ న్యూస్. అసలు దేవుడు మమ్మల్ని అన్యజనుల దగ్గరికి పోయి, మేమే చేసిన పొరపాటు మీ దగ్గరికి వచ్చాం, మీ దగ్గరికి వచ్చి తిట్లు తిన్నాం, మీ దగ్గరికి వచ్చి విమర్శలకు గురవుతున్నాం, మీ దగ్గరికి వచ్చి నానా మాటలు పడుతున్నాం. మాకెందుకండి మీకు వందనాలండి బ్రదర్స్, ఏదో మా వాళ్ళని, ఏదో మా సోజనులని మీ దగ్గరికి వస్తే మీరు ఇలా అవమానపరుస్తారు. మీరు అవమానపరిచినా పర్లేదు, దేవుని స్తోత్రం, మేము వెళ్తున్నాం, అన్యజనుల మధ్యలో దేవు కార్యాలు మేము చూడబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. దట్స్ ఎ గుడ్ న్యూస్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. సమయంలో మన ధ్యానం నిమిత్తమై రండి, మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన సమయం కొద్దిగా ఉంది. మనం మరలా అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను. దేవుని స్తోత్రం. సపీరాతో, మిస్సెస్ సపీరాతో పేతురు గారు చెప్పిన మాటల గురించి మనం గత 3 ఎపిసోడ్లుగా మనం మాట్లాడుకుంటున్నాం. ప్రభు కృపను బట్టి 1240 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా ఇలాగా సందేశాల పరంపర అయితే సందేశాల స్రవంతి కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ఆర్థిక వనరులు కావాలి, దేవుడు అనుగ్రహించినట్లుగా మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. మీరు ప్రార్థిస్తూ సహకరిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. స్తోత్రం. నేను చదువుతున్నాను అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము. స్తోత్రం. సమయంలో అలాగే ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి కూడా చదువుకుందాం. 5వ అధ్యాయం 9వ వచనం. పీటర్ టోల్డ్ హర్, వై హ్యావ్ యూ అగ్రీడ్ టుగెదర్ టు టెస్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్? ఐ హియర్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దోస్ హూ బరీడ్ యువర్ హస్బెండ్ అట్ ద డోర్. దే ఆర్ కమింగ్ హియర్ టు బరీ యూ టు. స్తోత్రం. స్తోత్రం. తర్వాత అట్ దట్ మూమెంట్ షీ డ్రాప్ డెడ్ అట్ పీటర్స్ ఫీట్. చదువుదాం. ఫాదర్స్ లైఫ్ న్యూ, నేను చదివింది బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి చదివాను. ఫాదర్స్ లైఫ్లోంచి చదువుదాం. పీటర్ సెడ్ టు సపేరా, why is it that you have agreed together with your husband to test the spirit of Lord? Look, feet of those who have buried your husband, feet of those who buried your husband Ananias are at the door, are at our main door, main entrance, and they will carry you out too. They will surely carry you, they will lift you and they will take you. స్తోత్రం. ఇది మన మూలవాక్యం. మన టైటిల్ చూడండి, కాస్త తేడాగా కనిపిస్తుంది. ఉప్పు స్తంభం. ఉప్పు స్తంభం ఏంటండి? మనం చదువుకున్న వాక్యానికి ఉప్పు స్తంభానికి సంబంధం ఏంటి? ఉందా లేదా? స్తోత్రం. గత వారంలో వచ్చినట్టు ఒక ఎపిసోడ్లో ఆదాము మరియు అవ్వ అనే టైటిల్తో ఇచ్చాం మనం మెసేజ్. అననీయాను ఆదాము అవ్వలతో పోల్చి 4 విషయాలు మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు స్తంభం ఎవరు? ఆదికాండము 19వ అధ్యాయము 26వ వచనంలో మనకు తెలుసు. లోతు భార్య వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. అనగా ఆమె చనిపోయింది, ఆమె స్తంభించిపోయింది, ఆమె ఆగిపోయింది, ఆమె నిలిచిపోయింది అంతే.
ఆమె ముందుకు సాగలేదు. ఆమె సొదమ సరిహద్దులోనే ఉండిపోయింది. సోయరులో ప్రవేశించలేదు. నూతనమైన స్వాస్థ్యములో ప్రవేశించలేదు. నిలిచి ఉండే స్వాస్థ్యములో ప్రవేశించలేదు, కానీ నశించిపోయిన స్వాస్థ్యానికి దగ్గరలో ఉండిపోయింది. చూడండి, అలాగైతే ఈమె ఉప్పు స్తంభంగా మిగిలింది అని అనుకుంటే అననీయ పరిస్థితి ఏంటి? అననీయ కూడా ఉప్పు స్తంభంగా మారినట్లేగా. అవును, అననీయ లోతు అయితే ఈమె లోతు భార్యగా ఏమని మనం పోల్చుకోవచ్చు. స్తోత్రం, హల్లెలూయా. అనగా అపోస్తుల కార్యములోని ఉప్పు స్తంభం లోతు భార్య. సరే, అలాగైతే ఏమైనా వెనక్కి తిరిగి చూసింది కదా. ఎక్కడ చూసింది? వెనక్కి చూడలేదే. వెనక్కి చూసింది, అక్షరార్థంగా చూడకపోయినప్పటికీ తాను దాచుకున్న ధనాన్ని చూసింది. స్తోత్రం. అపోస్తలిక చర్చ్ యొక్క భవిష్యత్తును చూడలేదు, కానీ గతాన్ని చూసింది. ఎక్కడుంది? ఈ మధ్య ఆరంభమైంది పిల్ల సంఘం, చిన్న సంఘం. ఆ దేవాలయంలో అయితే బాగానే ఉంది. పోయామా, వచ్చామా, కానుకేసామా, విన్నామా, వచ్చామా. ఇదేంటిది? ఆస్తిపాస్తులు అమ్ముకొని, స్థిర ఆస్తులను అమ్ముకొని అపోస్తుల పాదాల దగ్గర పెట్టడం, ఇదంతా దిస్ ఇస్ టూ మచ్ అండి. దేవుని స్తోత్రం. కొంతమందికి పాతవి చాలా బాగా నచ్చుతాయి. మేము ఆ పాత చర్చిలో ఉన్నామండి, ఎంత బాగుండేదండి. మేము ఆ పాత మతంలో ఉండేవాళ్ళు ఎంత బాగుండేది. మేము ఆ పాత ఇంట్లో ఉండేవాళ్ళు ఎంత బాగుండేదండి. ఆ పాత రోజులు ఎంతసేపటి కొంతమంది బాల్యంలోకి ప్రవేశించాలనిపిస్తుంటుంది. బాల్యంలోకి ప్రవేశించాల్సిన అవసరం ఏంటి? యవనంలోకి నువ్వు ఉన్నటువంటి స్థితిలో ఉండు చాలు. నిన్ను యవనస్తుడిగా పెడితే యవనస్తుల్లాగే ఉండు, బాలుడిగా పెడితే బాలుడిలాగే ఉండు. అంటే జీవితాంతం అలా ఉండమని కాదు. ఒక నిర్దిష్ట సమయం వరకు దేవుడు నిన్ను బాలుడిగా పెడతాడు, తర్వాత యవనస్తుడిగా పెడతాడు, తర్వాత మధ్య వయస్సుడిగా, తర్వాత వృద్ధుడిగా, తర్వాత ఆయన నిన్ను తీసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయం కొద్దిగా ఉంది కనుక మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 1-2 వచనాలను మనం ఆధారంగా చేసుకొని, ఆమె ఆత్మీయంగా మరణించింది. షీ వాజ్ స్పిరిచువల్లీ డెడ్. ఆత్మీయంగా మరణించింది. ఏకీభవించని కూడని విషయాల్లో ఏకీభవించి భౌతికమైన విషయాల్లో ఉన్నటువంటి ఐక్యత వలన అనర్థం కలిగింది. వాళ్ళ మనస్సులో ప్రేరేపించబడ్డారు. నీ హృదయమును ఎందుకు ప్రేరేపించాడు సాతానుడు? వాడు ప్రేరేపిస్తుంటే ఎందుకు ఊరుకున్నావు? పో సాతానా అని ఎందుకు గద్దించలేకపోయావు? వై కాంట్ యు రిబీక్ Satan? You become silent. What is this? సాతానుతో కాంప్రమైజ్ అయిపోయావు, సాతానుతో రాజీ పడ్డావు, అపవాదితో రాజీ పడ్డావే. అది భరించరాని పాపం. వాడితో చేతులు గలిపావే. దట్స్ నాట్ గుడ్. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాట, ఒక మనిషి భౌతికంగా మరణించడానికి ముందే ఖచ్చితంగా ఆత్మీయంగా మరణిస్తాడని నేను చెప్పడం లేదు, కానీ చాలామంది ఆత్మీయంగా మరణించిన తర్వాత భౌతికంగా మరణిస్తున్నారు. ఆత్మీయంగా మరణించిన, ఆత్మీయంగా మరలా జీవించడానికి దేవుడు అవకాశం కల్పించినప్పటికీ ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని, ఉప్పు స్తంభంగా మారింది అంటే ఆమె చనిపోయిందని అర్థం. షీ కుడ్ నాట్ మూవ్ అని అర్థం. అంటే ఉప్పు స్తంభాన్ని పెరుక్కోబోయారు, పడుచువారు ఎత్తి భూస్థాపన చేశారని కాదు, అలా కాదు వ్యాఖ్యానం. అక్షరార్థమైన ఉప్పు స్తంభం కాదు ఈమె. లోతుబారి అక్షరార్థమైన ఉప్పు స్తంభం అయిండొచ్చు, కానీ ఏమో అక్షరార్థమైన ఉప్పు స్తంభం కాదు. ఆత్మీయంగా మరణించడం వల్ల షీ వాజ్ డెడ్ స్పిరిచువల్లీ. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 7వ వచనం. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చెను. 2వ వచనంలో రాయబడింది, భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెట్టాను. స్తోత్రం, హల్లెలూయా. ఇక రాయబడినటువంటి మాటలు, ఆమెకు ఎరగలేదు, ఆమె తెలుసుకోలేకపోయింది, ఆమె గ్రహించలేకపోయింది. ఆమె
అవగాహన పరంగా మరణించిన స్థితిలోకి వచ్చేసింది. అవగాహన రాహిత్యంలో ఉందాము. అవగాహన శూన్యంగా మారిపోయిందాము. అవగాహన పరంగా మరణించిందాము. లేదు, షీ హాజ్ నో ఇంటెలిజెన్స్. హీ వాజ్ డెడ్ ఇంటెలిజెంట్లీ. ఇంటెలిజెన్స్లో రికార్డింగ్ ఇంటెలిజెన్స్ షీ బికమ్ డెడ్. ఆమె అవగాహన పరంగా మరణించింది. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 10వ వచనంలో వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆమె అక్షరార్థంగా మరణించింది. షీ వాస్ డెడ్ స్పిరిచువల్లీ. ఆమె ఆత్మీయంగా మరణించింది. ఆమె అక్షరార్థంగా మరణించింది. ఆమె అవగాహన పరంగా మరణించింది. చాలామందికి అవగాహన లేదు. లోకపరమైన అవగాహన ఉంటుంది కానీ ఆత్మ సంబంధమైన అవగాహన లేదు. లోకపరమైన అవగాహన విషయంలో సజీవులు, ఆత్మపరమైన అవగాహన విషయంలో నిర్జీవులుగాను శవాలుగాను ఉంటున్నారు. 4వ విషయం చెప్పి ముగిస్తాను. 5వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది, అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతురి? ప్రవచనం చెప్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, స్తోత్రం, ఒక ప్రత్యక్షత, ఒక ప్రవచనం. ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటిని వారు నిన్నును మోసుకొని పోవుదురు. నిన్నును మోసుకొని పోతారు కాదు, తీసుకొని పోతారు. టేక్ యూ అవుట్ అని అరామిక్లో ఉంది. కానీ ఇంగ్లీష్లో రాయబడింది, దే విల్ క్యారీ యూ అవుట్. అనగా నిన్ను బయటికి ఇడ్చుకొని పోతారు. ముందు బయటికి చచ్చిపోయింది కాబట్టి దాన్ని తీసుకొని బయటికి తీసుకొని పోయి తర్వాత మోసుకొని పోతారు. మోసుకొని పోతారు. మోసుకోపోబడిన పరిస్థితి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం గమనిస్తే యేసు ప్రభు పేతురు గురించి ప్రవచనం చెప్పాడు. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవును. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 16వ వచనంలో అనుకుంటాను, అక్కడ రాయబడిన విషయము, ఆ యవనస్తుడు, ఆ బాలుడు చనిపోతే, స్తోత్రం, ఆయన ఊరి గమని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుతున్నటువంటి అనుభవం. 3వ అధ్యాయము 2వ వచనం, అపోస్తల కార్యములు, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. దే విల్ క్యారీ యూ అని కాదు, స్తోత్రం, అనగా ఆత్మీయ స్థలానికి దూరమైపోయి, ఆత్మీయ అనుభవానికి దూరమై మరణాన్ని తెచ్చుకుంది. ఆరాధనాలయములో ఆరాధన జరిగే చోట ఉండాల్సిన ఆమె ఇప్పుడు సమాధుల దగ్గరలోకి వచ్చేసింది. భర్త సమాధి పక్కన వచ్చేసింది. ఉప్పు స్తంభంగా మారింది. అటువంటి దుస్థితి రాకుండా మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.